చాలా కష్టమైన వర్క్ అండి అసలు యాక్టింగ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎంత మిమ్మల్ని మీరు ఎప్పుడు శృతిలో ఉంచుకోవాలి, ఎప్పుడు మీరు డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి, ఎప్పుడు మీకు ఫేస్లో పఫీనెస్ రాకూడదు, ఎప్పుడు బాధలు ఉండకూడదు. ఇవన్నీ ఎలా గ్లామర్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. మదర్ క్యారెక్టర్లు చేసినా కూడా మనం ఆ గ్లామర్ కొంచెం ఆ చార్మింగ్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అంటే కష్టం కాదులేదు, ఎందుకంటే ప్రొఫెషనల్ ఇది మాకు ఇదే ప్రొఫెషనల్ కాబట్టి సో దీన్నే ఫాలో అవుతుంటాం, అలవాటు అయిపోయింది కూడా. కొన్ని ఇయర్స్ నుంచి ఇదే కదా మాకు అన్నీ, ప్రొఫెషనల్ అయినా పైగా ఇష్టపడి వచ్చిన ఇది కదా ప్రొఫెషనల్ కదా. సో అందుకని దాన్ని పెద్ద కష్టం అనిపించదు, అలవాటు అయిపోయింది అలా చేసుకోవడం, మెయింటైన్ చేయడం రొటీన్ అయిపోయింది. ఒక మంచి రోజు అంటే ఆమెని గారికి అంటే షూటింగ్ అయిన రోజు ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద గుడ్ డే ఫర్ యూ? ఎలా ఉంటుంది మీకు? అంటే ఈరోజు చాలా బాగా చేశాను ఆ సీను, ఆ తృప్త, లేకపోతే అందరు వచ్చి వాళ్ళు నన్ను పలకరించారు ఆ తృప్త, ఏముంటుంది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే? నాకు రెండు ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఒక సీన్ చేసేప్పుడు ఇంకొకరు అప్రిషియేట్ చేయకపోని నా ఆత్మతృప్తి, వాళ్ళు చాలా బాగా చేశారు, ఎక్కడో నాకే అనిపిస్తుంది బాగా చేయలేదంటే అయ్యో ఇంకొక టేక్ తీసుకుంటే బాగుండేదేమో, మొహమాటం పడ్డానేమో, ఇంకొక టేక్ తీసుకుంటే బాగుండేమో అని నాకే కొంచెం గిల్టీ ఉంటుంది. సో అందుకే ఎప్పుడైనా నేను బాగా చేశానంటే ఎదుటి వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు, అది వేరు. చేయకపోని నాకు అనిపిస్తుంది నేను ఇవాళ చాలా బాగా చేశాను, అబ్బా బాగా చేశాను బాగా. ఇంకా ఎదుటి వాళ్ళు అప్రిషియేట్ చేసినప్పుడు ఇంకా అది డబుల్ ప్రమోషన్ లాగా నాకు, అమ్మ వాళ్ళు చాలా బాగా చేశాను అందరూ వచ్చినని. ఇలా బయట మన అవుట్డోర్స్ వెళ్ళినప్పుడు ఎక్కువ వచ్చి పలకరిస్తుంటారు ఆడియన్స్ కానీ అందరూ. ఇప్పుడు ఆ హీరోయిన్కి ఉన్నప్పుడు ఎంత వాల్యూ ఉందో అలాగే ఇప్పటికి, ఎందుకంటే శుభలగ్నం అలా అందరి మనసులో నిలబడిపోయిందండి నా సినిమా. ఎంత గొప్ప క్యారెక్టర్, మిస్టర్ పెళ్ళాం, శుభ సంకల్ప, ఇవన్నీ కొన్ని తరాల వరకు మర్చిపోరు ఈ సినిమాలందరూ. ఇవన్నీ కొంచెం క్లాస్ ఫ్యామిలీ, కొంచెం మిడిల్ క్లాస్ ఇవన్నీ. అంటే వీళ్ళందరూ ఎక్కువ ఇష్టపడేది శుభలగ్నం, కొంచెం మాస్ సినిమా అది నాకు. కొంచెం ఆ భర్త నమ్మేయడం ఇవన్నీ ఇక్కడ బాగా కనెక్ట్ అయ్యాను ఆడియన్స్కి. ఇప్పటికీ ఎక్కడ వెళ్ళినా ఫ్లైట్లో జర్నీ చేసేప్పుడు, ట్రైన్ కానీ బస్సు ఎక్కడ వెళ్ళినా, షూటింగ్స్కి వెళ్ళినా వెంటనే గుర్తుపట్టేది శుభలగ్నం చాలా బాగా చేశారు మేడం. వాళ్ళకి ముందు రావడమే ఆ సినిమా, ఆ మూవీ వస్తుంది. ఎందుకంటే మావిచికుల్లో కూడా మంచి క్యారెక్టర్ చేశాను. అవును అవార్డు వచ్చిందని. కానీ అందరికి ఎక్కువ వచ్చేది శుభలగ్నం చాలా బాగా చేశారండి. సో ఆ క్రెడిట్ అంతా నిజంగా కృష్ణారెడ్డి గారికి. ఎందుకంటే నాకు ఆ క్యారెక్టర్ ఆయన ఇచ్చినందుకే ఈరోజు నాకు ఆ ఒక పాపులర్, ఆ ఒక ఫేమ్ అనేది ఇప్పటికీ ఉందండి. సో నేను ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను డైరెక్టర్ కృష్ణారెడ్డి గారికి. అలాగే మిస్టర్ పెళ్ళాంలో అగైన్ మీ పాత్ర, మీ అసలు మీ చాలా మీరు దూసుకెళ్ళిపోవడం, మాట్లాడడం, చాలా మంది మహిళలకు ఒక జోష్ వచ్చింది చూసిన. చాలా సూపర్గా ఉంటుంది. అంటే ఎలా అంటే మిడిల్ క్లాస్ మహిళలు ఎలా ఉంటారు ఫ్యామిలీలో అలా న్యాచురల్గా ఉంటుంది. ఇద్దరు పిల్లలు, ఇప్పుడు నేను అది అనుభవిస్తాను. 2 పిల్లలు నాకు సేమ్ ఇప్పుడు అదే ఏజ్ పిల్లలు. దాంట్లో నేను యాక్టింగ్ చేశాను, ఇప్పుడు నిజ జీవితంలో కూడా చేస్తున్నాను. అదే అల్లరి పిల్లలు ఇంటికి వెళ్తే అది నాకు అనిపిస్తుంటుంది డైరెక్టర్ గారు ఇప్పుడు ఎంత న్యాచురల్గా తీసాను, నిజంగానే ఇలాగ ఉంటారు పిల్లలు, సేమ్ సీన్స్ రొటీన్గా ఉంటుంది మా ఇంట్లో. మహానుభావులు బాపు రమణ గారు నిజంగా దేవుళ్ళు తక్కువే కదండి వాళ్ళని. అసలు ఆ క్యారెక్టర్ ఎలా వచ్చింది ఆమెని గారు మీకు? నాది క్రెడిట్ నిజంగా ఆయనకి రాజేంద్ర ప్రసాద్ గారు అండి. రాజేంద్ర ప్రసాద్ గారితో నేను ఒక సాంగ్ చేశాను ఎన్టీ రామారావు గారి బ్యానర్లో, నల దమయంతి అని ఒక సాంగ్. అది కూడా బాపు గారి డైరెక్షన్. అది వాళ్ళ శ్రీమతి ఏదో సార్వభౌమ అని ఒక మూవీ అది. ఆ మూవీలో నాకు ఒక నల దమయంతికి నాకు ఆఫర్ వచ్చింది, నేను చేశాను. చేసినప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారితో కొంచెం బాగా మాట్లాడుతున్నప్పుడు ఆయనకు మరి ఏమనిపించిందో, బాపు గారు నెక్స్ట్ మూవీ చేస్తున్నారు, నేను చెప్తాను అన్నారు. సరే అని ఏదో చెప్తున్నారులే అనుకున్నా. నిజంగానే పిలిచారు. పిలిచి ఇలా బాపు గారు ఒకసారి కనబడరా, పిలుస్తున్నారు అని ఫోన్ చేశారు. వెళ్తే చెన్నై ఆఫీస్ అప్పుడు బాపు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నన్ను ఒక్కసారి చూసారు అంతే. ఇలా చూసి ప్రసాద్ గారు కూర్చున్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు అన్నారు అంతే. అంటే ఇంకేం ఎక్కువ మాట్లాడరు బాపు గారు. ఒక్కసారి చూశారు అన్నారు అంటే చెప్పారు. బాపు గారు దించేసారు.
అలా అని అంతే అలా అన్నిన వెంటనే నాకు ఏం చెప్పాలో తెలియదు. బయటకు వచ్చిన తర్వాత డైరెక్టర్ గారికి చాలా నచ్చింది. ఓకే వెళ్ళు, డేట్స్ మాత్రం మాట్లాడుకుంటారు మేనేజర్ గారితో అని. చాలా వచ్చింది ఆఫరు. ఆ మూవీ రావడానికే కారణం రాజేంద్ర ప్రసాద్ గారు. బాపు గారు ఇంకా మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. ఒక జీవితంలో మర్చిపోలేని ఒక మంచి క్యారెక్టర్. అందులో నాకు ఫస్ట్ అవార్డు, నంది అవార్డు అందులోనే నాకు వచ్చింది. అవును, చాలా గుర్తుండిపోయే మెమరీస్ అండ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ పడిన తర్వాత మధ్యలో మళ్ళీ మీకు గ్యాప్ వచ్చేసింది. తర్వాత మళ్ళీ మీరు మళ్ళీ నేనే గ్యాప్ తీసుకున్నాను అప్పుడు. అది అంటే మ్యారేజ్ అది ఇది అని చెప్పి కొంచెం